సో ధనం మూలం ఇదం జగత్ అంటారు. Yes. సో నిజంగానే డబ్బు అంత ఇంపార్టెంట్ ఒక మనిషికి? డబ్బు అనేది ఇంపార్టెంటే. ఎందుకనంటే ఆశ అంటే ఏంటి, అత్యాశ అంటే ఏంటి, ఆశయం అంటే ఏంటి? పేరెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? అసలు పేరెంటింగ్ అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు మొబైల్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. సో దాన్ని అడిక్షన్ నుంచి బయటకు తీసుకురావాలంటే ఏ విధానాలు మనం వాళ్ళకి చెప్పాలి అని? 5-10 minutes లో మా బాస్ కాల్ చేస్తాడు, నేను వెళ్ళాలి అని ఒక హర్రీలో ఈ ఫోన్ ఇచ్చేసామనుకోండి, ఆ ఫోన్ చూసుకుంటే తినేస్తారు. సో ఇట్లా ఈ మందు, సిగరెట్, తర్వాత డ్రగ్స్ అడిక్షన్ ఉన్న వాళ్ళు దాని నుంచి బయటకు రావాలి అంటే ఏం చేయాలి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాంపల్లి కిరణ్ కుమార్ గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. నమస్కారం కిరణ్ గారు. నమస్కారం లస్య గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే. సో ధనం మూలం ఇదం జగత్ అంటారు. Yes. సో నిజంగానే డబ్బు అంత ఇంపార్టెంట్ ఒక మనిషికి? లస్య గారు, డబ్బు అనేది ఇంపార్టెంటే. ఎందుకనంటే మన జీవితం, రోజువారీ జీవితం అనేది ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడింది. పొద్దున్న లేసింది మొదలు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని అంటే డెఫినెట్లీ ఒక కారు, ఒక బైక్, అందులో పెట్రోల్ పోయించాలనన్నా, ఇంట్లో మనం వాడే క్లాత్స్ అయినా సరే, మన ఫుడ్ తీసుకోవాలన్నా, మనం డెఫినెట్గా మన పిల్లలు ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, మన ఆరోగ్యం అయితే ఏంటి, ప్రతిదీ. అయితే ఈ డబ్బు అనేది కరెక్ట్గా చెప్పాలని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. ఒక వ్యక్తికి ఏంటంటే ఒక 10 lakhs వస్తే చాలు, అబ్బా నాకు డబ్బు మస్తుందిరా బాబు అంటాడు. ఒక వ్యక్తికి ఒక 5 కోట్లు సంపాదిస్తేనే నా డబ్బు బాగుంది అనుకుంటాడు. ఒక వ్యక్తి ఏమో 10 కోట్లు అంటాడు, ఒక వ్యక్తి 100 కోట్లు అంటాడు. అంటే డబ్బుకు అనేది అసలు దానికి ఒక మెజర్మెంట్ అనేది లేదు. ముఖ్యంగా డబ్బుని కేవలము మన యొక్క కంఫర్ట్ లెవెల్స్, మన అవసరాలకు మాత్రమే తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాము. అది కాదు అని డబ్బు వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళామా, లేనిపోని సమస్యలు కొన్ని తెచ్చుకొని ఉన్న మనశ్శాంతిని కూడా పడుకుంటాం. సో డబ్బు ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది కూడా పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది, కానీ మనం కూడా దాన్ని బాగా అనలైజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ సో ఆశ ఒకటి, ఆశయం ఒకటి. సో రెండిటికి డిఫరెన్స్ తెలుసు, బట్ మీరు కొంచెం ఎలాబొరేటెడ్ గా ఒక వస్తువుని మనం ఆశించడము, ఆ వస్తువు తరపు నుంచి మనం ఆశయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా రెండు డిఫరెంట్ 2 వరల్డ్స్ అన్నమాట. సో చాలా మంది ఆశపడుతూ ఉంటారు, నేను ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఆశయం వైపు వెళ్ళరు. సో ఆశయం వైపు వెళ్ళాలి, ఆశను తగ్గించుకోనంటే ఏం చేయాలి? లస్య గారు, ఇప్పుడు ఆశ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉండేదే. ఎందుకు అసలు మన జీవితంలో ఒక మనిషికి ఆశ అనేది లేకపోతే అసలు ఇప్పుడు మనం ఈ జనరేషన్లో కనుక చూస్తే ఇంత టెక్నాలజీ కూడా డెవలప్ అయ్యేది కాదు. ఒక వ్యక్తికి నేను విమానంలో ఎగరాలని ఒక ఆశ పుట్టింది రైట్ బ్రదర్స్కి. అట్లనే కదా ఇప్పుడు మనకు విమానం ఎట్లా వచ్చింది లస్య గారు? అంటే ఒక రైట్ బ్రదర్స్ కి ఆశే లేకపోతే దురాశ అయిపోతుంది ఇప్పుడు చాలా మందికి, అదే కదా ప్రాబ్లం. అవునవును, కరెక్ట్. అది దాని డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఇది నాకు ఆశనా అత్యాశనా ఇప్పుడు మీరు అన్నట్టు. సో అది డిఫరెన్స్ అనేది తెలుసుకుంటే గనక డెఫినెట్ గా ఆ జీవితంలో వాళ్ళు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఆశ అంటే ఏంటి, అత్యాశ అంటే ఏంటి, ఆశయం అంటే ఏంటి? ఒక చిన్న మీ కేస్ స్టడీలో, మీకున్న కేస్ స్టడీస్, మీకు వచ్చిన క్లయింట్స్ లో ఒక ఎగ్జాంపుల్ వైజ్ చెప్పగలరా? ఆశ, అత్యాశ, ఆశ. ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు నేను ట్రైన్ చేసే దాంట్లో అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్నే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రియల్ ఎస్టేట్లో మనం వర్క్ చేస్తాము, అంత బాగానే ఉంటుంది. అయితే అవతల వ్యక్తి కూడా కొనాలనే ఒక తాపత్రయం ఉంటేనే నీకు సేల్స్ అవుతాయి. అంటే ఒక నెలకు ఒక 2-3 ఒక 10 మందినైనా తీసుకెళ్తే నాకు ఒక 4 సేల్స్ అయ్యాయి అని అంటే అందులో నుంచి అంటే నలుగురిని తీసుకెళ్తే అట్లీస్ట్ ఒక 2 సేల్స్ అన్న అవుతాయి అనేది ఒక చిన్న ఒక ఆశ పెట్టుకుంటే మంచిదే. కానీ 10 మంది తీసుకెళ్తే నాకు 10 మంది కొనాలి అనేది ఒక అత్యాశ. అలాంటిది పెట్టుకున్నాం అనుకో, లేనిపోని సమస్యలే తప్ప ఇంకేం లేదు. అంటే ఒక పనిని నేను పెట్టుకున్నప్పుడు ఇంతమందిని తీసుకెళ్తే అందులో నుంచి ఒక 50% మాత్రమే వస్తారు, అందులో నుంచి ఒక 20% మాత్రమే తీసుకుంటారనే ఒక ఆశ అయితే పెట్టుకోండి. దాని నుంచి నీకు రిజల్ట్ వస్తుంది,
ఒక ప్రాపర్ థింగ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఓకే. సో యూజువల్‌గా ఇప్పుడు పేరెంటింగ్ అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. అప్పట్లో అంటే అమ్మ నాన్నలో నాన్న ఒకరే ఉద్యోగం చేసేవాళ్ళు. అమ్మ అవును. ఇంట్లో ఉండేది. పిల్లల్ని చూసుకునేది. బాధ్యతలు ఈక్వల్‌గా రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్‌గా తీసుకునేవాళ్ళు. అవును. సో డబ్బు రెస్పాన్సిబిలిటీ నాన్న, ఇంటి రెస్పాన్సిబిలిటీ, పిల్లల రెస్పాన్సిబిలిటీ అమ్మ. అవును. ఇప్పుడు అలా కాదు. డబ్బు రెస్పాన్సిబిలిటీ ఈక్వల్‌గా ఉంటది. పిల్లల రెస్పాన్సిబిలిటీ కూడా ఈక్వల్‌గా ఉంటది. అవును. సో స్ట్రెస్ అంతే ఈక్వల్‌గా వస్తుంది. అవునవును. సో కరెక్ట్. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్‌లో పేరెంటింగ్ అనేది ఎంత వరకు ఇంపార్టెంట్? పేరెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు ఈ పేరెంటింగ్ విషయం? చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా లసే గారు. టుడే అది చాలా చాలా ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మన సొసైటీలో. అది చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. అసలు పేరెంటింగ్ అంటే ఇక నేను డబ్బు సంపాదించేస్తా, వాళ్ళని ఒక మంచి మంచి కాన్వెంట్ స్కూల్‌లో, నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గొప్పగా చెప్పుకుంటున్నారు బయట. అంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే అక్కడ ఇక్కడ చదువుతున్నారు అంటున్నారు. మంచి నేను ఇంత లక్షలు లక్షలు సంపాదిస్తున్నాను అని చెప్తున్నారు. ఓ మా వైఫ్ కూడా జాబ్ చేస్తున్నది, అలాంటివి బాగానే ఉంటున్నాయి. కానీ నీకు కరెక్ట్‌గా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతోని పిల్లలతోని మనం సమయం కొంచెం వెచ్చించాలి, గడపాలి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎట్లా వాళ్ళకు చదువు చెప్పాలి. ఇప్పుడు స్కూల్‌కి పంపించినాం. అయిపోయిందా మన పని? నో. దా అక్కడ కొంతవరకే చెప్తారు. కానీ ఒక 30% మాత్రమే నీకు అక్కడ యూజ్ అవుతుంది. రిమైనింగ్ 70% కూడా ఆ 70% ఏందనంటే నీ పేరెంట్స్ యొక్క బాధ్యత. పిల్లలని ఏ విధంగా పెంచాలి? వాళ్ళకి ఏ విధంగా ఒక మంచి బుద్ధులు నేర్పించాలి? వాళ్ళని ఏ విధంగా వాళ్ళ థింకింగ్ వైపు నడిపించాలి? అంటే రేపు సొసైటీకి వెళ్ళినప్పుడు ఎన్నో ఛాలెంజెస్ మనకు ఫేస్ చేస్తుంటాం. అవును. ఈ ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ ఎందుకండి? ఊరికేనే ఒక చిన్న చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాంగా అయిపోయిందని చిన్న చిన్నగా ఇంతకుముందు మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టుగా ఈ సూసైడ్ టెండెన్సీ, ఈ డిప్రెషన్లు ఇవన్నీ రావడానికి కారణం ఎందుకు? ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం. అసలు వీళ్ళేమో వాళ్ళతో టైం స్పెండ్ చేయరు. వీళ్ళేమో అసలు వాళ్ళ కనీసం నువ్వు ఎట్లా చదువుకోవాలో చెప్పరు. కానీ మార్క్స్ ఏమో రావాలి అని అంటారు. అదేం పేరెంటింగ్ అంటే? కరెక్ట్‌గా చెప్పాలంటే లాస్య గారు. కరెక్ట్. అంటే ఎప్పుడైతే నువ్వు వాళ్ళతోని కాస్త సమయం గడుపు. అది కూడా ఇంపార్టెంటే. అక్కడక్కడ బయటికి తీసుకెళ్తే అవన్నీ చేస్తుంటే ఏమవుతుందనంటే స్టెప్ బై స్టెప్ వాళ్ళతో నీకు బాండింగ్ అనేది నీకు ఫీ బాగుంటుందన్నట్టు యాక్చువల్‌గా. సో అలాంటి పేరెంటింగ్ గనక మనం ఈరోజు కొంచెం మంచిగా చేసుకోగలుగుతుంటే డెఫినెట్‌గా పిల్లలు బాగుంటారు, తల్లిదండ్రులు బాగుంటారు, ఆ రిలేషన్‌షిప్ కూడా బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలు మొబైల్స్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. అవును. సో దాన్ని అడిక్షన్ నుంచి బయటకి తీసుకురావాలంటే ఏ విధానాలు మనము వాళ్ళకి చెప్పాలి? అంటే ఎలా వాళ్ళని పెంచాలి? ఎస్పెషల్లీ మొబైల్ అడిక్షన్ నుంచి దూరం రావాలి అంటే? అవును లసయ్య గారు. అసలు ఈ రోజులలో చెప్పాలి అంటే ఇక మొబైల్ అడిక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తినడానికి మొబైల్ కావాలి. తిను అని చెప్పడానికి మొబైల్ కావాలి. హోంవర్క్ రాయి అంటే ఒక గంట నేను మొబైల్ చూస్తాను. తర్వాత తర్వాత హోంవర్క్ రాస్తాను అంటారు. ఎగ్జామ్స్ స్కూల్కి వెళ్ళాలంటే ఒక 15 మినిట్స్ నాకు మొబైల్ నేను చూసుకుని మళ్ళీ కావాలంటే ఇట్లా మనల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసేసారు పిల్లలు. సో అంత అడిక్షన్ ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫాదరు జాబ్ చేస్తున్నాడు. ఒక్కొక్కసారి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్‌లో కొంచెం డబ్బు సంపాదించాలని మదరు జాబ్ చేస్తున్నది. దే ఆర్ బిజీ. ఇప్పుడు వాళ్ళకు తినిపించాలి. అంటే ఒక 5, 10 నిమిషాలు వాళ్ళతోనేదో కథలు ఇప్పుడు ఒకప్పుడు గనుక చూస్తే చందమామ కథలని, ఆ కథలని వాళ్ళకు చెప్పుకుంటూ తినిపిచ్చేదండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా ఇన్‌స్టాంట్ ఇంగ. నాకు ఆఫీస్ లేట్ అయిపోతుంది. 5, 10 మినిట్స్‌లో మా బాస్ కాల్ చేస్తాడు. నేనెళ్ళాలి అని ఒక హర్రీలో ఈ ఫోన్ ఇచ్చేసామనుకోండి, ఆ ఫోన్ చూసుకుంటే తినేస్తారు. అంటే నా వర్క్ ఈజీ అవుతుంది. అంటే యాస్ ఎ మదర్‌గా నా వర్క్ ఏమైతే ఈజీగా అయిపోతుంది. అట్లా చూస్తున్నాము. కానీ ఆ మొబైల్‌కి పాప, బాబు అయ్యో! నా పాప, నా బాబు అడిక్ట్ అవుతుండని ఒక చిన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందనుకోండి రాజశేఖర్ గారు, అప్పుడేమవుతుంది? అరే! దీని నుంచి ఏ విధంగా బయటపడాలి? కనీసము వాళ్ళతోని చెప్పడము. ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ యాక్చువల్‌గా నాకు ఒక డాటర్ ఉంది లాస్య గారు. అంటే మా డాటర్‌కి అది లేదు. ఎందుకంటే మా వైఫ్ ఆమె ఎంత ఏడ్చినా సరే మా డాటర్ అసలు మొబైల్ అనేది ఇవ్వదు. అంటే ఏదైనా కథలు చెప్పడం, ఏదైనా ఆడిపించడం గానీ అలాంటిది జరుగుతూ ఉంటది. ఒకసారి గనక మనము ఇప్పుడు 90s కిడ్స్ యాక్చువల్‌గా ఐఎమ్ 19 కిడ్స్. ఐఎమ్ ప్రౌడ్ టు సే యాక్చువల్లీ లస్య గారు. అంటే అప్పుడు 19 కిడ్స్ ఎలా ఉండేది అనంటే మేము స్కూల్స్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఈ మొబైల్ ఫోన్స్ లేవు. ఏం లేవు. ఈ ఒక టీవీ 2 గంటలు ఆడుకోవడమే ఫుల్ అంతే. బయట. దానివల్ల ఏమయ్యేది? ఫిజికల్ ఎక్సర్సైజ్ అయ్యేది. ఈ క్రికెట్ అని, ఖోఖో అని, వాలీబాల్ అని, ఈ గోటీలు అనేది ఉండేది బాగుండేది. సో ఇలా ఈ ఆటలు ఆడడం వల్ల ఏమయ్యేది? మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ మోర్ అయ్యేది అన్నట్టు. మన ఇంటరాక్షన్ కూడా బాగుండేది. సో ఇప్పుడు అలా కాదు. క్రికెట్ అయినా ఏదైనా సరే మొబైల్ అయినా చూడాలి అంతే. సో దానివల్ల అది తెలియకుండా మొబైల్ అడిక్షన్ అయిపోయింది. అరే ఒక్క రీల్ చూస్తారు, అక్కడితో ఆగుతారా?
ఆగరు. ఒక రీల్ అసలు వచ్చేది అది ఒక ఇప్పుడు మనది ఏదో ఉంటుంది కదా, ద్వాపర యుగం, ఆ యుగం, త్రేతా యుగం, ఈ యుగం అనేది ఇక అంతమే లేదన్నట్టు అసలు ఆ రీల్స్ కి అంతమే లేదు ఇక. సో ఆ మాయలో పడిపోతారు. మొబైల్ అడిక్షన్ అనేది చాలా ఘోరమైన అడిక్షన్. అది తల్లిదండ్రులే కొంచెం బాధ్యతగా వివరించి మేము ఏదో బిజీ లైఫ్ లో ఉన్నాము, మేము సంపాదిస్తున్నాము పిల్లలకి ఏదో చేస్తున్నాం అని కాకుండా కాస్త వాళ్ళ మీద కూడా శ్రద్ధ పెట్టి కొంచెం సమయం వాళ్ళతో వెచ్చించినప్పుడు ఆ మొబైల్ అడిక్షన్ అనేది మొత్తం తీసేస్తే కొంచెం వాళ్ళకు కూడా బాండింగ్ బాగుంటుంది, ఆ మొబైల్ అడిక్షన్ కూడా బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు యూత్ విషయానికి వస్తే పిల్లలు అండ్ పేరెంట్స్ అవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత యూత్ విషయానికి వస్తే ఒక సెట్ ఆఫ్ యూత్ మంచి మార్గంలో వెళ్తున్నారు, స్టార్ట్అప్ కంపెనీస్ పెడుతున్నారు, ఆంటర్ప్రీనర్స్ అవుతున్నారు, వాళ్ళ ఆశయానికి దగ్గరలో ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే డ్రగ్స్ అని లేకపోతే మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇది ఒక వ్యసనంగా మారుతుంది. ఎందుకంటే మాకు చాలా స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికే నేను సిగరెట్ తాగుతున్నా, మందు తాగుతున్నా అంటారు. నిజంగా అది ఎంత అంటే ఎంత సిల్లీ థింగ్ అనిపిస్తుంది. సో ఆ సెట్ ఆఫ్ యూత్ కి ఏమని చెప్తారు? ఇప్పుడు ఈరోజు యూత్ మీరు అన్నట్టుగా ఇప్పుడు అదే ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా అక్కడ కూడా బాగా వింటున్నాం ఈ డ్రగ్స్ మమ్మారి అని. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన చీఫ్ మినిస్టర్ గారు కూడా, డీజీపీ గారు కూడా కొంచెం బాగా ఉక్కుపాదం మోపుతున్నారు దాని మీద, డ్రగ్స్ మీద. ఇది ఎందుకు వచ్చిందంటే మీరు అన్నట్టుగా ఒక స్ట్రెస్, అదొక అలవాటు అయిపోయింది. ఎందుకు నువ్వు డ్రగ్స్కి అలవాటు పడ్డావు అని అనగానే ఇమీడియట్లీ అదొక అటు అయిపోయింది ఇక. అంటే నాకు స్ట్రెస్ ఉంది, నేను జాబ్లో ఉన్న స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నా, నేను బిజినెస్లో ఉన్న స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నా, ఇక్కడ స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నా. స్ట్రెస్ ఎందుకు వస్తుంది యాక్చువల్గా అంటే నువ్వు అనుకున్నది కానప్పుడే కదా నీకు స్ట్రెస్ వస్తుంది. అంటే ఒకటి అనుకుంటున్నావు, అది మంచిది అనుకుంటున్నావు, కొన్ని వర్క్ ఎక్కువ ఉన్నా కూడా స్ట్రెస్ అని ఫీల్ పోయి బయటకు వెళ్ళిపోయి దమ్ము తాగేస్తూ వస్తూ ఉంటారు జనాలు. అవునవును. సో వర్క్ ఎక్కువ అయితే దమ్ము తాగాల, అది స్ట్రెస్ రిలీవ్ చేస్తుందా అంటే హెల్త్ కి ఇది అవుతుందా? డెఫినెట్గా అవుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చే ఆ మత్తు ఏదైతే ఉంటుందో దాన్ని డోపమిన్ అంటారు కదా. ఒక్కసారి ఆ బాగా మనకు ఒక మంచి ఫీల్ వచ్చి ఆ హార్మోన్ ఏదైతే వచ్చినప్పుడు ఆ సిగరెట్ అనేది తాగుతాం. ఆ సిగరెట్ తాగానే అదొక టైప్ ఆఫ్ రిలాక్స్. ఒక 5 minutes ఒక్క 5 minutes రిలాక్స్ కోసం ఏం చేస్తారు, వాళ్ళ ఎంటైర్ వాళ్ళ మన బాడీ సిస్టమ్ మొత్తం నర్వస్ ఆగమాగం చేసుకుంటున్నారు. అది వాళ్ళకి తెలియట్లా. ఒక 5 minutes సంతోషం కోసం సిగరెట్ ప్యాక్ మీదే రాసి ఉంటది కదా హానికరం అని. అదే కదా, సిగరెట్ ప్యాక్ మీద ఉంటది. అది తెలుసు, దాని మీద ఇంత తాటిగా ఇంత అక్షరాలు రాస్తారు యాక్చువల్గా. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది మీరు ఇంత పెద్ద అక్షరాలతో రాయండి. అంత పెద్ద అక్షరాలతో రాసినా కానీ తెలుసు మళ్ళీ అది తాగడం వల్ల మనకు ఇది అవుతుంది, లివర్ ఖరాబ్ అవుతుంది, డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన సైకలాజికల్ గా ప్రాబ్లం అవుతుంది, మనం కరెక్ట్ గా ఆలోచించలేము, అది లేకపోతే మనం బతకలేము, ఇవన్నీ కూడా తెలుసు మళ్ళీ. సో ఇట్లా ఈ మందు, సిగరెట్, తర్వాత డ్రగ్స్ అడిక్షన్ ఉన్న వాళ్ళు దాని నుంచి బయటకు రావాలి అంటే ఏం చేయాలి? లస్సీ గారు, ఇప్పుడు నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం ఏంటంటే అది అడిక్ట్ అయ్యే వాళ్ళందరినీ మనం తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కావాలని ఇంటెన్షన్ గా పోయేవాడు కూడా ఉండడు. ఎందుకంటే ఇప్పుడు మన కాలేజ్ లైఫ్ లో కానీ అక్కడక్కడ కానీ ఏమవుతుందంటే ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకు తెలియకుండా అరే ఇదేదో ఉందిరా అనేది ఒక చిన్న చిన్న చెడు సవాసాల వల్ల కూడా డ్రగ్స్, సిగరెట్ ఇవన్నీ ఏమవుతాయి అంటే తెలియకుండానే అడిక్ట్ అయిపోతారు. సో మీరు ఇప్పుడు అన్నట్టు దాని నుంచి బయటపడడం ఎలా అంటే స్లోగా బయటపడరు. ఒకటేసారి చేసామనంటే వాళ్ళ యొక్క మైండ్ అనేది అది యాక్సెప్ట్ చేయదు. అంటే అప్పటి వరకు ఉన్న అడిక్షన్ ఒక్కసారి తీసేస్తే కాదు. సో దానికి డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి మనకు సైకలాజికల్ గా, సైకాటిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే. సో వాళ్ళు అంటే నేనంత దానికి రిలేటెడ్ కాదు, బట్ స్టిల్ ఐ నో దట్ సంథింగ్ అన్నట్టు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని థెరపీలు కనుక చేయగలిగితే దాని నుంచి ఆ డ్రగ్స్ అండ్ సిగరెట్ వీటి నుంచి కాస్తంత ఉపశమనం పొంది స్లోలీ అది బయటపడవచ్చు. చాలా మంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, రైట్? ఇది చేయరా, అది చేయరా. సో నువ్వు పెయిన్ ఉన్నా ఓకే లేచి ఏదో ఒకటి చేసి దాని నుంచి బయటకు పడిపోతావు, లేదంటే నీకు ఎన్ని సమస్యలు ఉన్నా సంతోషంగా ఉండాలి. ఇలా నిజంగానే ఇది పాసిబుల్? సమస్యలతో చుట్టుముట్టిన ఒక మనిషి అరే సమస్యలు ఏం లేవు, ఉన్నది ఒకే ఒక జీవితం, మనం హ్యాపీగా ఉండాలి అని ఒక మనిషి అనుకోవడం అనేది నాకు తెలిసి ఇంపాసిబుల్ అనుకుంటున్నా. అది అవుతుందా? పాసిబుల్ అది? లాస్య గారు అవుతుంది, పాసిబుల్ అవుతుంది. ఎందుకనంటే ఎప్పుడైనా సరే మనము ఒక వ్యక్తి బాధలలో ఉన్నప్పుడు అవతల వ్యక్తి కన్సల్ట్ కొంచెం కోరుకుంటాడు, తెలియకుండానే కోరుకుంటాడు. మనం అనుకుంటాం కానీ మనకు మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలా, మనకు మనమే ఏదో బయటపడాలనుకుంటాం, కానీ ప్రతిసారి సాధ్యపడుతుంది, కొన్నిసార్లు మాత్రమే సాధ్యపడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే
పక్కన అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు రాసే గారు. ఎట్లా అంటే కొంచెం భారీ ప్రాబ్లం వచ్చిందనుకో, అరే మా ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం, నాకు తెలిసిన కొలీగ్స్కి కాల్ చేద్దాం, లేకపోతే మా మదర్తోని షేర్ చేసుకుంటా, మా ఫాదర్తోని షేర్ చేసుకుంటా, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మా వైఫ్తోని కానీ, లేకపోతే బయట వ్యక్తుల వాళ్ళతో కానీ, బాగా తెలిసిన వాళ్ళతో. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కొన్ని చెప్తారు, అరే నేను ఈ ప్రాబ్లంలో ఉన్నా, నేను ఈ స్ట్రగుల్లో ఉన్నా అన్నప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు. కొంచెం చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ మాటల వల్ల నీకు ఏదో తెలియని ఒక రిలాక్సింగ్గా ఉంటుంది. అప్పుడు ఓకే నేను ఈ సమస్యను అధిగమించగలను అనే ఒక్క థాట్ ఎక్కడైతే క్రియేట్ అవుతుందో అక్కడి నుంచి మన సమస్యలు అనేది ఒక్కొక్కటి వెళ్తూ ఉంటాయి. వాస్తవానికి సమస్యలు అనేది వెళ్తుందా? నో. ప్రతి ఒక్క వ్యక్తికి పొద్దున లేచింది మొదలు ప్రతి ఒక్కరికి సమస్యలనే ఉంటాయి. సమస్య ఉంది అని ఫీల్ అయితే ఉన్నది, సమస్య లేదు అంటే లేదు. అసలు ప్రతి వ్యక్తికి కూడా సమస్య ఉన్నది, ఏదైనా మన ఆలోచన ప్రకారమే ఉంటది, అంతా మైండ్ లో ఉంటది అంటారు. ఎస్, మైండ్ లోనే ఉంటది. ఇప్పుడు కరెక్ట్ గా మనం ఉన్నామండి, మనం ఉన్నాం క్లాసి గారు. ఇప్పుడు నాకు సమస్యలు ఉన్నాయి, నాకు ఇది ఉంది, నాకు అది లేదు అంటే ప్రతి ఒక్క వ్యక్తి కానీ మనకు ఉన్న వాటి మీద గనక ఫోకస్ చేస్తే అందరం బాగానే ఉంటాం. కానీ నీకు లేని వాటి కోసం బాగా పరిగెత్తి నాకు లేదు, నాకు అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఓవర్ థింకింగ్. ఇప్పుడు సోషల్ మీడియా ఈ రోజులలో, ఈ సోషల్ మీడియాలో ఎవరో జమ్మూ కాశ్మీర్కి వెళ్తారు, అక్కడ ఒక ఫోటో తీసుకొని ఆ ఫేస్బుక్లో వాట్సాప్ స్టేటస్లో పెట్టేసుకుంటారు. అది చూడగానే అబ్బా ఈ వ్యక్తి అసలు మా ఫ్రెండ్ ఏం ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ, వీళ్ళు ఏంది జమ్మూ కాశ్మీర్, నీకేం తెలుసు? 1 year నుంచి ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు. వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయో 1 year నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇట్లా కాస్తంత స్మైల్ ఇచ్చి ఒక ఫోటో దిగినంత మాత్రాన మనం అది చూసి ఓహో వాళ్ళందరూ సూపర్ ఉన్నారు, నాకు మాత్రమే సమస్య ఉంది అని ఇట్లా ఆలోచన విధానంలో ఉన్నారు కొంతమంది. అది అసలు రైటే కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతోని ఈ భూమి మీద బాధపడుతున్న వాళ్ళే. కానీ ఎందుకు బాగుంటున్నారు? ఒక వ్యక్తి అనేది నాకు లేదు అనుకుంటే లేదు, నాకు ఉంది అనుకుంటే ఉంది. అంతా కూడా మన ఆలోచనలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.